జూన్ 4న మొత్తం ఏపీ ఎలక్షన్‌ల మనకి ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారనేది మనకి జూన్ 4న తెలిసిపోతుంది. ఇప్పటివరకు ఈ 5 ఏళ్ల వరకు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే జూన్ 4 తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా వాళ్ళు రూల్స్ ప్రకారము జూన్ 3వ తారీఖున మంత్రుల ఫేసీలు, ఛాంబర్లను హ్యాండ్ ఓవర్ చేసుకోనుంది జీఏడీ. జూన్ 4వ తారీఖున ఏపీ ఎన్నికల ఫలితాలు రాని అనంతరం ఏపీలో నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ క్రమంలోనే జూన్ 3వ తారీఖున మంత్రుల ఫేసీలు, ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ జీఏడీ హ్యాండ్ ఓవర్ చేసుకోనుంది. సచివాలయంలో తమ అనుమతి లేకోకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు వెళ్ళొద్దంటూ జీఏడీ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకించి మంత్రుల ఫేసీలు, ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్లు, స్టేషనరీని తరలించేందుకు వీలు లేదని జేఏడీ స్పష్టం చేసింది. వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయం భద్రత చూసే ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3వ తేదీలోగా ఫేసీలు, ఫర్నిచర్ అప్పగింత ప్రక్రియ పూర్తి చేయాలని జీఏడీ ఆదేశించింది. 4వ తేదీన కౌంటింగ్ జరగడంతో ఫేసీల స్వాధీన ప్రక్రియను జీఏడీ ప్రారంభించింది. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చారనుకో అయినా కూడా మంత్రులు మారుతారు, వీళ్ళే ఉంటారని గ్యారంటీ లేదు కాబట్టి అసలు గెలుస్తారా లేదా వీళ్ళు కూడా తెలియంత ఎవరెవరు ఇప్పుడు కొత్తగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారో తెలియదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, రెండోసారి సీఎం అయిన తర్వాత మళ్ళీ కొత్త మంత్రులు, కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం, మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదంతా మళ్ళీ ప్రభుత్వానికి వీళ్ళు అప్పచెప్పే అవకాశం ఉంది జేడీ. కాబట్టి ఇదంతా ఎందుకంటే చాలా చూసాం మనము మొన్న తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మంత్రుల ఫేసీలు, సబితా ఇంద్రారెడ్డివి, కొన్ని కొన్ని మంత్రుల ఫేసీల్లో ఫైల్స్ అన్ని తగలబడిపోవడము, చాలామంది మంత్రుల దాంట్లో అవన్నీ ఫైల్స్ కూడా మాయమైపోవడము, అవి తర్వాత ఆ వీడియోస్ కూడా వచ్చి హల్చల్ వేసాయి. తర్వాత ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఆ మంత్రుల ఫేసీల్లో అవన్నీ కాలిపోవడం అవన్నీ చూసాం. అలాంటిది రాకుండా ఉండాలని, అలాంటిది ఏమీ ఉండకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకుంటా ఉంది ఈ జేఏడీ అనమాట.